ఫోన్ చేసి కట్ చేసా మొత్తం ఇప్పుడు మనమే ఏరే కొట్టుకాడికి వెళ్ళి రూల్ వేయలేమా ఇప్పుడు ఇవ్వన్నాడు. బయటలో నీరు అందులో పోయి కట్టేసి ఆ బేసిన్లో వేసేయండి ఒక 5 ప్యాకెట్లు. ఒక 5 ప్యాకెట్లు చాలనే, ఒక 5 ప్యాకెట్లు చాలా. నేర్చుకోరా ఉండగా సుందరుగా ఉండేది కూడా ఇంకా చూసినది ఎప్పుకొచ్చేసాను నేను దిక్షిటప్పుకి ఇక్కడే కూర్చుని ఉన్నాడు. శనగపిండి ఎట్లా రావాలో మనిషి శనగపిండి ఇంటి మిరగాయలు ఇచ్చారా? ఇచ్చేసామండి. వాళ్ళు మనకి ఇవ్వలేదు, ఎండు మిరకలు ఇచ్చాం కానీ ఇంకా
గంటన్నరకు వచ్చారు బాబు తీకు అట్టుగా పచ్చి అయ్యా ఈగలు వచ్చేతగా వచ్చే అయిపోయింది గత వీడు సమాధి కట్టించినాడు పెట్టించాడు ఇప్పుడు ఆవిడ తిరుగుతున్నాడు కానీ చేస్తాంటారు అక్కడ వర్షం చూపించాడు మొన్న శంబలం చూసినప్పుడు అనుకున్నాను కుడేకున్నాం అదే బాగా నడుతుంది టైర్ అయ్యాక చూడండి అన్న మీ నాన్న ఫోన్ చేయి అది మిగతా కలర్ ట్రైనే పడిపోయింది రెండిట్లో పెడతాం ఎత్తుకో రైసు దాంట్లో బజ్జీలు దాంట్లో మళ్ళీ అజిత్ గారు చూపించుకో అదే 3 సార్లు అందరూ పెట్టేసి చెయ్యా దాంట్లో పెట్టండి ఫలం రైస్ ఇక్కడ దాంట్లో పెట్టి అందరూ పెట్టి రైస్ ఎక్కువ వచ్చింది చంద్రబాబు ఇటు దిగొచ్చిందిరా అటు అన్నా చూస్తున్నాయి కానీ ఇటుకి వెళ్ళిపోతుంది ఇక్కడ 5 గంటలకు వస్తాయి పెద్ద కష్టం అయిపోయింది మామరా ఒకటి అటది అదిగో పోటీ రంగారావు పోటీ అమ్మ వదినా పోటీ అన్న మీద పోటీ అన్న వీడియో సాంబారే చంపేసేవారు
హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఇంకా ఆదివారం అయితే 12వ తారీఖుని మా నాన్నదే జ్ఞాపకార్థ కూడిక అయితే పెట్టుకున్నామండి. ఇంకా మా నాన్న చనిపోయాడని నేను వీడియోలో పెట్టగానే చాలామంది నా సబ్స్క్రైబర్లు ఫోన్ చేసి నన్ను ఇంతకమ్మ ఇలాగయ్యింది నాన్నగారికి, నాన్నగారు వీడియోలో బాగానే మాట్లాడేవారు కదా, బాగానే ఉండేవారు కదా సుబ్బలక్ష్మి, ఏమైంది హఠాత్తుగా అని చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారండి. హైదరాబాద్ నుండి భవానీ గారు చేశారండి, అలాగే జ్యోతి గారండి. నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చేసి నన్ను అడిగారండి, బాధపడకమ్మా సుబ్బలక్ష్మి, ఇంకా మీ నాన్నగారు అయితే మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు, చిన్నప్పటి కాడ నుండి తల్లి లేని లోటు అయితే మీకు తీర్చారు, ఏడవకమ్మ, ఇంకా మీకు దేవుడే ఇంకా మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడమ్మా, ఏం బాధపడకని నన్ను అయితే ఫోన్లు చేసి చాలా ఓదార్చారండి నా యూట్యూబ్ ఫ్రెండ్స్. శైలు అండి, ఒంగోలు నుంచి చేసిందండి శైలు. ఇంకా మా ఆడపడిసి అయితే వెంటనే చేసేసిందండి, ఫోన్ చేసి వదినా ఏమైంది నాన్నగారికి అని అడిగిందండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే నన్ను ఇంత ఇలా ఓదార్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నా యూట్యూబ్ నా కుటుంబం అనుకుంటున్నానండి నేను. అలాగే నా కుటుంబం లాగానే నన్ను అయితే ఫోన్లు చేసి అలాగే కామెంట్లను ఆదరించారండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి నన్ను నాకు ఫోన్లు చేసిన వాళ్ళకి. అలాగే కామెంట్లో ఏడవకమ్మ, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో దేవుని దగ్గరికి వెళ్తారు అన్న కామెంట్లో ఏడవకమ్మ అని పెట్టిన ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను గుర్తుపెట్టుకొని ఫోన్లలోనూ నన్ను ఓదార్చిన ప్రతి ఒక్క సిస్టర్కి కూడా నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. నిజంగా నా కుటుంబంలాగా నన్ను ఓదార్చడం నాకైతే చాలా సంతోషం వేసిందండి. సుబ్బలక్ష్మి, మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ నిన్ను ఇంతగా ఓదారుతున్నారో ఫోన్లో గట్ట చేసి చాలా గ్రేటు అని అంటున్నారండి మా ఆయన గారు. ఇంకా ఆదివారం అయితే కార్యం అయితే పెట్టామండి, అది పెద్ద జ్ఞాపకార్థ కూడక పెట్టామండి మా నాన్నదే ఆదివారం 12వ తారీఖున. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అంటే మా నాన్నకి చాలా ఇష్టమండి. అమ్మ నిన్ను ఎంతగానో ఆదరిస్తున్నారమ్మా, నిన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారమ్మా, నీ యూట్యూబ్ ఫ్రెండ్స్ని ఖచ్చితంగా నువ్వు కలవాలి అని అనేవారండి మా నాన్నగారు. అలాగే మా నాన్న కూడా మీతో చాలాసార్లు లైవ్ ఉంటుంది కదండి, ఆ లైవ్లో కూడా అమ్మ ఒకసారి లైవ్లో పెట్టమ్మా నేను మాట్లాడతాను, నీ యూట్యూబ్ ఫ్రెండ్స్ నేను చూడాలని అనేవారండి మా నాన్నగారు అంత మాటను. ఇంకా మా నాన్నగారితో నేను లైవ్ చేద్దామనుకున్నానండి. ఇంకా అంతలోకి ఇలాగ జ్వరం రావడం, ఈ చలాన్లు ఎక్కడం, అలాగే నాకు ఒక్క 10 రోజులు వెళ్ళలేదు అంతేనండి మా నాన్న దగ్గరికి. నాకు ఈ పాలు ఇలాగ సిట్లింది కదండి, ఈ కట్టు వేసుకోవడం వల్ల నేను 10 రోజులు వెళ్ళలేదు అంతే. చివరికి మా నాన్న, నేను రోజు డైలీ వెళ్ళేదాన్ని అండి మా నాన్న దగ్గరికి, తెలుసు కదండి మీకు. నన్ను చూడకుండానే చనిపోయారండి. నాకైతే చాలా బాధగా ఉందండి మా నాన్న గురించి. చివరిగా నన్ను చూడలేకపోయారు మా నాన్నగారు, నేను కూడా మా నాన్నగారిని చూడలేకపోయాను. బాగానే ఉంటాడు కదా అని ఇంకా నేను ఈ కట్టు వల్ల ఎటు వెళ్ళలేకపోయేదాన్ని నేను మా నాన్న దగ్గరికి.
ఇంకా అందరూ కూడా వచ్చేసారండి. ఇంకా మా ఎక్కల గట్ట అందరూ ఇక్కడే ఉంటున్నారు. ఇంకా మా చెల్లి అయితే నేను సాయంత్రం వచ్చిందండి. ఇంకా నిన్న ఇంకా రంగపురం నా ఫ్రెండ్ అన్నాను కదండి, మా అక్క మా బావ పలకరితకు వచ్చారు కదండి. ఇంకా ఆ అక్క అయితే నన్ను రోజు ఇలాగ కాలు బాగున్న కాడి డైలీ వచ్చి పలకరిస్తుందండి. మా అక్క రంగపురం నుంచి వస్తుందండి. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నన్ను పరామర్శించడానికి, మా నాన్నగారు చనిపోయారని. ఇంకా చాలామంది నన్ను అయితే పలకరించడానికి అయితే వచ్చారండి. ఇంకా నన్ను పలకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఓదార్చినందుకు. ఇంకా మా నాన్నగారు చనిపోయినప్పుడు అయితే చాలామంది వచ్చారండి, మా బంధువులందరూ మా చుట్టాలందరూ మమ్మల్ని అయితే ఎంతగానో ఓదార్చారండి. మా రక్త సంబంధువులు మా చుట్టాలు అందరూ కూడా మమ్మల్ని అయితే ఎంతగానో ఆదరించారండి, ఓదార్చారండి. మా నాన్న లేని లోటు ఏంటో మాకైతే ఇప్పుడైతే తెలుస్తుందండి. అసలు గుమ్మలో అడుగు ఎడతంతోనే మా నాన్నగారు గుర్తుకొచ్చి అన్నారండి. మా నాన్నగారు ఎంత నీరసంగా ఉన్నా అలా గుమ్మలో ఉన్నాడు అని అనుకునే వాళ్ళమండి మేము. ఇల్లంతా చాలా పోసిపోయిందండి. అసలు గుమ్మలో అడుగు ఎడతంతోనే మా నాన్నగారు లేని లోటు అయితే నాకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి. అసలు మా నాన్న లేనాడు అని తెలిస్తే నాకైతే చాలా బాధగా ఉందండి. ఏం చేయాలో ఏంటో నాకైతే అసలు అర్థం అవడం లేదండి. మా నాన్న గురించి ఆలోచించి తలకాయ పోటు వచ్చి అందండి. నాకు సరిగ్గా అన్నం తినడం లేదండి. మళ్ళీ కాలువల్లో కొంత నేను ఇంకా మా పిల్లలైతే ఇంకా నాకు అన్నం వండి పెట్టి ఇలాగే బట్టలు ఉతికి కుండలు తోమి ఇంక ఇవన్నీ చేస్తున్నారండి మా పిల్లలు. నా కోసం అయితే చాలా కష్టపడుతున్నారండి మా పిల్లలు, మా ఆయన గారు.